రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం అమలుపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ PMFBY పథకంలో చేరడంతో పాటు పశ్చిమ బెంగాల్ తరహాలో రైతుల ప్రీమియాన్ని భరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రైతుల తరపున సబ్సిడీతో పాటు ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే తెలిపారు. ఈ మేరకు ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉందని, రైతులకు ఉపయోగకరంగా లేదని గత ప్రభుత్వం 3 ఏళ్ల క్రితం దాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విపత్తులు సంభవిస్తే అన్నదాతలు నష్టపోతున్నందున ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2019-20 వరకు రాష్ట్రంలో కొనసాగింది. కానీ 2020లో ఈ పథకం నుంచి రాష్ట్రం తప్పుకుంది. అప్పటి నుంచి పంటల బీమా పథకం లేకపోవడంతో విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులు ఎలాంటి బీమా పొందలేకపోయారు. 2020-2021 రెండు సీజన్లలో 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 2021-22లో దాదాపు 12 లక్షల ఎకరాలు, 2022-23లో మార్చి ఏప్రిల్లో వర్షాలకు 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఎకరాకు ₹10,000 చొప్పున 230 కోట్లు పరిహారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. గత డిసెంబర్లో రాష్ట్రంలో తుఫాన్ కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చెల్లింపులు, బీమా పరిహారం వంటి అంశాలపై అధికార యంత్రాంగం అధ్యయనం మొదలుపెట్టింది. పంట బీమా పథకం పక్క రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి ఏటా 3,000 కోట్ల వ్యయం కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉంది. 2021-22 ఖరీఫ్ సీజన్లో 1.30 కోట్ల ఎకరాలు, 2022-23లో 1.36 కోట్ల ఎకరాలు, 2023-24లో 1.26 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి. ఈసారి ఖరీఫ్లోనూ 1.30 నుంచి 1.35 కోట్ల ఎకరాలకు పైగా పంటల బీమా ప్రీమియం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకంను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తిస్తుంది. సుమారు 1.35 కోట్ల ఎకరాల నుంచి 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు లెక్కలు చూపుతున్నాయి. ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈఓల స్థాయి నుంచి ఏఓలు, ఏడీఏలు, డిఏఓలు, సిపిఓలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పోర్టల్ను ఇప్పటికే పకడ్బందీగా అమలు చేస్తుంది. మండలాలను క్లస్టర్గా విభజించి ఏఈఓలతో క్రాప్ బుకింగ్ ప్రక్రియను పక్కాగా చేయిస్తున్నారు. ఏ సర్వే నెంబర్, అక్కడ ఏ పంట ఎక్కడ వేశారు, పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, రైతుల పేర్లు, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. వానాకాలం యాసంగి సీజన్లు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంటల సాగు ముగిసే చివరి రోజు వరకు క్రాప్ బుకింగ్ చేయించడం ఒక ప్రక్రియ. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి ఏఈఓ తన దగ్గర ఉన్న ట్యాబ్లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదైన విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఏ పంటలు వేశారో నిర్ధారించుకోవడానికి మాత్రం రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే మేలు అనే అభిప్రాయానికి వచ్చింది. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా వాస్తవ పంట నష్టం లెక్కించేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో చట్టం ప్రవేశపెట్టి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.